నమస్తే సార్. నమస్తే అండి. మన జగన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. సో మళ్ళీ నా కార్యకర్తలు ఎవరెవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి అండగా ఉంటా, నాలో ఈసారి 2.0 చూస్తారు అని చెప్పి రజనీకాంత్ సినిమా పేరు చెప్పాడు అనమాట. దానికి ఏమంటారు, అది పాసిబుల్ అవుద్దా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు? మళ్ళీ జనంలోకి వస్తాడన్న. ఇప్పుడు దాకా ఎక్కడ పోయాడంట, పాత్ర అయిపోయాడు జనంలో. ఇంకా అసలు వేస్ట్. ఇంకా అంటే 9 నెలలే కదా అయింది, కంగారు ఎందుకు, నేను చూపించే చుక్కలు చూపిస్తా అంటున్నాడు ఆయన. చుక్కలు కాదు, వాడిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు. వాడు చేసిన అవినీతి వేలాది కోట్లు మొత్తం లాగాల, వాడిని జైల్లో పంపాలి ప్రజల కోరిక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్లాన్ లో ఉన్నారు, అరెస్ట్ రంగం సిద్ధం చేశారంటున్నారు. మరి అది మంచిదే అంటారా? ప్రజల కోరిక కూడా అదే కదా, ప్రజలకు మొత్తం కోరేది అదే. 2.0 అంటున్నాడు, దానికి ఏమంటారు బాబాయ్? 2.0 3.0 ఏం లేదు. మొత్తం ప్రజలు కోరేది ఏంటంటే వాడిని జైల్లో వేసేసి మొత్తం లక్షలాది కోట్లు స్విట్జర్లాండ్ బ్యాంకులో వేసాడు, మొత్తం లాగేసి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి. అయితే మళ్ళీ ఇంకో డైలాగ్ కూడా వేసాడు, నేను ఎదురు తిరుగుతా ఈ ప్రభుత్వానికి, అంటే ఏం చేస్తారు, 3 నెలలు జైల్లో వేస్తారు, నన్ను అంతకన్నా ఏం బేకలేరు అంటున్నాడు. వాడు ఎదురు తిరిగేది ఏంది అసలు? వాడి పైన ఇంకా గతమే, వాడి గురించి మాట్లాడుకోవడం అవసరం, వేస్ట్. అసలు వాడి గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఎలా డెవలప్ అయ్యారు అనుకున్నారు? ఇద్దరు ఫస్ట్ టైమే కదా ప్రభుత్వం, ఎట్లా చేస్తున్నారు, ఎలా ఉంది? బ్రహ్మాండం చేస్తారు. ప్రజలు కోరుకున్నారు. ప్రజల కోరిక ఏంటంటే వీడిని జైల్లో వేసేసి మొత్తం లూటీ చేసేసి వీడిని శాశ్వతంగా అండమాన్ జైలుకి పంపాలని ఒక కోరిక ప్రజలది. అయితే పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ వస్తుంది, మాస్ ఫాలోయింగ్ అని అంతా. 10 ఏళ్లలో మనం ఆయన ఏమన్నా ఒక ముఖ్యమంత్రిగా చూసే ఛాన్స్ ఉందంట. తర్వాత సంగతి ముఖ్యమంత్రి, తర్వాత సంగతి. ముందు మాత్రం ప్రజల కోరిక ఏంటంటే వీడిని అండమాన్ జైలు పంపించి మొత్తం లూటీ చేసేసి మన ప్రజల్లో తిరగనివ్వకుండా చేయాలి. ఈయన ఒక్కడైనా బ్యాచ్ మొత్తం ముఠాని మొత్తం దొంగలే కదా, అందరు దొంగలను ప్యాకేజ్ కింద వేసి మొత్తం అండమాన్ జైలు వేసేసి మళ్ళీ ఇట్లాంటి పరిపాలన రాకుండా చూడాలి. ఇది పీడకాలుగా మర్చిపోవాలి.